అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి న్యాచురల్ వ్లాగ్స్. ఎంతైనా సరే కొడుకు అంటే అమ్మకు బాగా హెల్ప్ చేస్తాడని అమ్మను అర్థం చేసుకునేది కొడుకు మాత్రమే అని ఇప్పుడు నా కొడుకు అయితే ప్రూఫ్ చేసేసాడు. ఎందుకు చెప్తున్నానంటే పాప కూడా అర్థం చేసుకుంటుంది, కాకపోతే ఇంకా చిన్నపిల్ల కదండి, కొంచెం తెలుసుకోవడానికి ఇంకా డ్యూటీలో అయితే వర్క్ ఎక్కువైంది, చాలా ఇబ్బంది పడ్డాను. మార్నింగ్ అయితే లేలేకపోయాను, బాడీ పెయిన్స్ అలా అయిపోయింది. ఇంకా బాబు అయితే అమ్మ నేను చేస్తానమ్మా ఈరోజు కర్రీ, నువ్వేం చెయ్యొద్దు, చికెన్ ఏం వద్దు, నిన్నే కదా చికెన్ బిర్యానీ కూడా తిన్నాము, చికెన్ ఏం వద్దమ్మా, ఎగ్ కర్రీ అయితే చేస్తాను నేను, నువ్వు పక్క నుండి చూస్తూ ఉండు అంతే అని అయితే చెప్పాడు. సరే ఎలా చేస్తాడేమో చూద్దాం అని అయితే తనకు అప్పు చెప్పేశాను. చూద్దాం ఎలా చేస్తున్నాడో. సన్నగా ఆనియన్ కట్ చేసుకున్నాడు, ఎక్కువ కట్ చేశాడు. కొంచెం ఆయిల్ వేసి బాగా వేపేశాడు. ఇంకా కొంచెం కరివేపాకు వేశాడు, కొంచెం సాల్ట్ వేశాడు, ఎందుకంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయని చెప్పి 1 స్పూన్ సాల్ట్ అయితే వేశాడు. 2 పచ్చిమిరపకాయలు కూడా వేశాడు. ఇంకా బాగా మగ్గనిస్తున్నాడు. చూద్దాం ఎలా చేస్తాడో. వంటలు అంటే చాలా ఇష్టమని మా అబ్బాయికి, చేయాలంటే. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాడు. టమాటా కూడా వేసాడండి, ఒక 4 అనుకుంటా వేశాడు. చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. టైం ప్రకారం మూత పెడుతున్నాడు, టైం ప్రకారం మూత తీస్తున్నాడు. ఎలా ఉడికిందో లేదో మగ్గిందో లేదో చూసుకుంటున్నాడు. టమాటాలు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి చూడండి చాలా వరకు. వంట చేయాలంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి అది చేస్తా ఇది చేస్తాను అంటూ ఉండేవాడు. నేను ఎప్పుడు పొయ్యి దగ్గరికి రానిచ్చేదాన్ని కాదు. కానీ ఫైనల్గా అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు, జాగ్రత్తగా చేస్తున్నాడు అని చెప్పి అయితే అప్పచెప్పాను. పక్కనే ఉన్నాను ఆయన కూడా. నేను సాల్ట్ కూడా 1 స్పూన్ వేశాడు, కొంచెం పసుపు వేసుకున్నాడు. కారం కూడా వేశాడండి 1 స్పూను. ఎప్పుడు ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడండి. అదేంటో కానీ ఫోన్లో చూసినా టీవీలో చూసినా నేను ఇది చేసేస్తాను అనేవాడు. నేను ఇంకా వద్దు నాన్న ఇప్పుడే స్టవ్ దగ్గర కానీ దూరంగా అయితే ఉంచేదాన్ని. కానీ ఇంత పర్ఫెక్ట్గా చేస్తాడని నేను కూడా అసలు అనుకోలేదండి. చాలా బాగా చేస్తున్నాడండి. ఆయిల్ కూడా ఎక్కువ వేసేయకుండా, ఏది మాడిపోకుండా దేనికి అది కరెక్ట్ కొలతలతో వేస్తున్నాడండి. ఎవరు చెప్పకుండానే ఎంత పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నాడు. ఎగ్స్ వేసాడండి. ఎర్రగడ్డలు టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. సారీ అండి, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎర్రగడ్డలు అనుకున్నా ఉండలేకపోయాను, ఎందుకంటే నెల్లూరు కాబట్టి. కొంచెం సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేశాడు, కొంచెం కారం కూడా స్ప్రింకిల్ చేశాడు. ఎందుకంటే ఆ గుడ్డు మనం కలపమండి, అలానే తిరగతిప్పుతాడంట, అందుకని చెప్పి దానిపైన కొంచెం వేసుకున్నాడు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర అయితే, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దాన్ని అలానే మొత్తం కలిపేయకుండా దేనికి అది సపరేట్గా 4 పార్ట్లు చేసుకొని రివర్స్ అయితే తిప్పుకున్నాడండి. ఈ కర్రీ నేను కూడా ఎప్పుడైనా ఒకసారి చేస్తానండి, రెగ్యులర్గా ఏం చేయను. కానీ చేశాడు, బాగానే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆనియన్స్ టమాటాలు అయితే చాలా బాగా మగ్గాయండి. కొంచెం కూడా వాటర్ వేయలేదు, మొత్తం నూనెలోనే సన్న మంట పైనే మగ్గిచ్చాడు అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా తిప్పుతున్నాడో. అసలు అది 4 భాగాలుగా చేసి అయితే రివర్స్ తిప్పుకున్నాడు. కింద కూడా ఏం మాడలేదండి, చూడడానికి అలా కనిపిస్తుంది అంతేను. అదిగోండి 3 మినిట్స్ అంట మూత పెట్టి వదిలేశాడు. ఇక్కడ చూసారా సెగ తగిలినట్టుంది. ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. వంట చేసేటప్పుడు ఖచ్చితంగా ఎవరైనా తెలుసుకోవాలి. అమాంతంగా మూత తీసేసామంటే ఆవిరంతా చేతులు కాలుతాయండి. అది మాత్రం పర్ఫెక్ట్గా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అక్కడే ఎవరైనా సరే. నేనైతే అలా చాలాసార్లు వాతలు పెట్టుకున్నాను. అది అయిపోయిందంటండి, పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తున్నాడు. చాలా బాగా అయితే వచ్చిందండి. ఎంత బాగుందంటే నేను మధ్యాహ్నం అదే తిన్నానండి, ఇంకా చికెన్ అంతా ఏం చేయలేదు. ఇదేనండి మా కర్రీ ఈరోజు సండే. ఇదిగో నేను లంచ్ బాక్స్లోది. సూపర్. ఇంకో వంటతో మళ్ళీ వస్తామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.